హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ అని న్యూయార్క్, లండన్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడుతుందని మనం గొప్పలు చెప్పుకుంటున్నామే తప్ప ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల్ని నిర్మించడాన్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒకసారి దుబాయ్కి వెళితే అక్కడ స్థానికులు కంటే అమెరికా, యూరప్, ఆఫ్రికా, చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన వారే రియాలిటీలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటారు. అంతెందుకు మన సంపన్నులు సైతం దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక లేటెస్ట్ న్యూస్ ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకర్షించింది. అదేమిటంటే బ్రిటన్ కు చెందిన వ్యాపారవేత్త సుఖ్పాల్ సింగ్ అహ్లూవాలియా గురుగాంలోని DLF అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ది కమోలియస్ లో 11,416 చదరపు అడుగుల అపార్ట్మెంట్ ను 100 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది మొదటి అంతస్తుల్లో కార్నర్ సింప్లెక్స్ అపార్ట్మెంట్. దిగువ అంతస్తుల్లో ఉన్నప్పటికీ ఏకంగా 100 కోట్లు పలికిన యూనిట్ అని రియాలిటీ నిపుణులు ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇంతటి ధర పై అంతస్తుల్లో ఉన్న ఫ్లాట్లకే వస్తుందని మనలో చాలా మందికి తెలుసు. కాకపోతే ఇండిపెండెంట్ ఇళ్ల కంటే లగ్జరీ కండోమినియంల కోసం NRAలు అల్ట్రా హై నెట్వర్క్ వ్యక్తుల ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడానికి ఈ తాజా డీలే నిదర్శనం. అసలు ఈ ప్రాజెక్ట్ ను బ్రిటన్ వ్యాపారవేత్త ఎందుకు కొన్నారో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 17.5 ఎకరాల్లో విస్తరించి ఉన్నది కమోలియాస్ అద్భుతమైన ప్రాజెక్ట్ గా DLF తీర్చిదిద్దింది. 7 స్టార్ హోటల్లో 365 రోజులు 24 గంటలు నివసిస్తే ఎలాంటి అనుభూతి వస్తుందో ఇందులో నివసిస్తే ఆ స్థాయి ఫీలింగ్ కలుగుతుందట. దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యక్తులు నివసించే ప్రాజెక్ట్ ఇది. తాను మొదట్లో ఓ ఫామ్ హౌస్ కొనాలని అనుకున్నారని, కానీ చివరకు గేటెడ్ కండోమినియం ఎంచుకున్నానని సుఖ్పాల్ సింగ్ అహ్లూవాలియా తెలియజేశారు. ఆయనకు కౌటిల్య మార్గ్లో ఓ ప్రాపర్టీ ఉన్నప్పటికీ గురుగాంలో ఉండటం తనకు నచ్చుతుందని చెప్పారు. గురుగాం గోల్ఫ్ కోర్స్ రోడ్ లో ఉన్న కమోలియస్ దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నివాస చిరునామాలలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది. ప్రస్తుతం ఇందులో చదరపు అడుగుకు ధర ఎంతో తెలుసా? 87,800. ఇందులో ఫ్లాట్ తీసుకుంటే ప్రతి నెల వచ్చే అద్దె సుమారు 12 నుంచి 16 లక్షల దాకా ఉంటుందని రియాలిటీ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ఇటీవల జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ కమోలియస్ లో ఒక అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. మన డెవలపర్లు ఏం చేయాలి అంటే విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా హైదరాబాద్ లో ప్రాజెక్టులను నిర్మించాలి. వారు మెచ్చేలా ప్రాజెక్టులని డిజైన్ చేయాలి. అందులో ఆధునిక సదుపాయాలు, సౌకర్యాలని డెవలప్ చేయాలి. అంతేకాదు ఆయా ప్రాజెక్ట్ గురించి దేశ విదేశాల్లో బ్రాండింగ్ చేయాలి. అప్పుడే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ స్థానిక ఇన్వెస్టర్ల మీదే ఫోకస్ పెడితే మాత్రం మనం ఎప్పటికీ అంతర్జాతీయ స్థాయికి చేరుకోలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.